అందరికీ శుభాశీస్సులండి. మనకు కర్కాటక రాశి ఈ యొక్క ఫిబ్రవరి నెల, ఈ మాసంలో కర్కాటక రాశి వారికి ఆర్థికపరమైన విషయాలలో విశేషమైనటువంటి యోగం. ఆర్థికపరమైనటువంటి విషయాలలో ఏమిటి అంటే 7వ ఇంట కుజుడు అలాగే సూర్యుడు ఉండడం వల్ల ఆర్థికపరమైనటువంటి విషయాల్లో బాగున్నప్పటికీ కొంతమేర కొన్ని విషయాలలో మాత్రం శ్రమతో కూడుకొని ఉంటుంది. ఎందుకు అంటే ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో చూసుకున్నట్టయితే శారీరక శ్రమ, అధిక శ్రమ, అలాగే కొంతమేర శత్రుత్వాలు, కొంతమేర ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉన్నప్పటికీ కొన్ని రంగాలలో మాత్రం విశేషమైనటువంటి యోగం కలుగుతుంది. అది కూడా ఏమిటి అంటే వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి, శుభకార్యాలు ఇంట్లోనూ జరుగుతాయి, లేదంటే ఇతరుల శుభకార్యాలలో పాల్గొనడం, విందులు వినోదాలలో అధికంగా పాల్గొనడం కలిసే వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఎందుకంటే పట్టుదల, మొండితనం వీళ్లను ఒక స్థాయికి నిలబెడతాయి. ఎందుకంటే 7వ ఇంట కుజుడు ఉండడం వల్ల ప్రతి దాంట్లో మొండితనము, పట్టుదల, సంకల్ప బలము, ఏ దానిపైనైనా కూడా కాన్ఫిడెన్సు, కోపం అంటే ఏంటి, ఇది సాధించాల్సిందే, ఇది నేను చేసి తీరాల్సిందే అని చెప్పేసి అది సంకల్ప బలం. ఆ మొండితనం అనేది కొన్నిట్లో బాగా వీళ్ళను స్థిరపడేలా చేస్తుంది. ఆర్థికంగా స్థిరపడతారు. ఉద్యోగపరంగా కూడా వీళ్ళకు ఉద్యోగం అవకాశాలు వరిస్తాయి. విదేశీయాన యోగం కలిసే వస్తుంది, అక్కడ కూడా వెళ్ళి స్థిరపడతారు. అలాగే సంతాన విషయంలో కూడా పుత్ర సంతాన ప్రాప్తి కలిగే అవకాశం ఉంది. ఇక్కడ మనకు వివాహ విషయాలలో కూడా ఏంటంటే కొన్ని విషయాలలో ఇప్పుడు ప్రారంభం చేసిన వాళ్ళకి కాస్త వెనక ముందు ఆలస్యం కలగచ్చేమో కానీ అవుతుంది. ముందు నుంచే ప్రయత్నం చేసి ఉన్న వాళ్ళకైతే మాత్రం ఈ మాసంలో శుభవార్తలు వింటారు. ఇలాంటి 2 విధాలైనటువంటి అవకాశాలు, కొంత శ్రమతో కూడుకొని సక్సెస్ అవుతారన్నమాట వివాహ ప్రయత్నాలలో. అలాగే విద్యార్థులకు మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదు. చక్కగా మంచి అవకాశాలు, చక్కగా వీళ్ళు పాస్ అయ్యే అవకాశము ఉంది. బాగా చదువులో రాణించడం కానీ, అలాగే మళ్ళీ ఉన్నత చదువులకి వెళ్ళడం కానీ, ఇంకా కూడా చెప్పాలంటే చదువు రీత్యా కూడా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకునే వాళ్ళకు కూడా మంచి అవకాశము కలిసే వస్తుంది. తప్పకుండా కర్కాటక రాశి వారికి తర్వాత అష్టమ స్థానంలోకి సూర్యుడు మారుతూ ఉండడం వల్ల కొంతమేర వాహన ప్రమాదాలు, అలాగే ఇవే కాకుండా కొంతమేర ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, అంటే ఏంటంటే తలకు సంబంధించి శిరోభారము, నేత్రపీడలు అంటే కంటి సమస్యలు, నరాల యొక్క బలహీనత, ఇంకా చెప్పాలంటే సైకాలజికల్గా థింకింగ్, అధిక ఆలోచనలు, దానివల్ల తలనొప్పి, శిరోబాధలు, ఇవన్నీ కూడా అధికంగా శరీరాన్ని పీడించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అందుకనేసి ఈ రాశి వాళ్ళు ఎక్కువ శాతం శివునికి పంచామృతాలు కాకుండా పెరుగు అన్నంతో శనివారం అభిషేకం చెయ్యండి, లేదా సోమవారం అయినా సరే పర్వాలేదు, అభిషేకం చేయండి. అలా అభిషేకం చేయడం వల్ల ఈ ఆటంకాల నుంచి బయటపడతారు, మనశ్శాంతి ఉంటుంది, ప్రశాంతతగా మీరు ఏ పనైనా కూడా చేసుకోవచ్చు. అలాగే ఇంట బయట అన్ని విషయాలలో, అన్ని రంగాలలో మీరు రాణించగలుగుతారు. కర్కాటక రాశి వాళ్ళు ఇంకా కూడా అభివృద్ధి చెందడం కోసం మీరు దైవికంగా ఏ పరిష్కారం చేసుకున్నా కూడా కలిసే వస్తుంది. శుభం.